హైదరాబాద్ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్లోని పలుచోట్ల టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో 11 మంది ఫేక్ డాక్టర్లు చిక్కారు. నకిలీ వైద్యం చేస్తున్నట్టు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మెడికల్ షాప్ యజమానిని అరెస్ట్ చేశారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గతంలో నిందితులు ఆసుపత్రిలో కాంపౌండర్లుగా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న నకిలీ వైద్యుల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చదివి వైద్యాన్ని అందిస్తున్నట్లుగా వీళ్ళంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఉన్నారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు. అసలు ఈ దందా ఏ విధంగా తెర మీదకి వచ్చిందనే దానిపై కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సార్, ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారం ఎలా మీరు గుట్టురట్టు చేశారు? సో గత కొన్ని డేస్ నుంచి మన హైదరాబాద్ సిటీ పోలీస్ జూబ్లీహిల్స్ అండ్ సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఇది స్పెషల్ ఆపరేషన్ జరగడం జరిగింది. మన రీసెంట్గా కొన్ని కేసెస్లో ఈ ఆర్ఎంపీ డాక్టర్తో ఇల్ ట్రీట్మెంట్తో కొంతమంది చనిపోయారు, కాంప్లికేషన్స్ వచ్చాయి, అది చాలా న్యూస్లో కూడా వచ్చాయి. సో దీనిపైన ఫోకస్ పెట్టాలి. దీనికోసం ఇది స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఆపరేషన్లో మన జూబ్లీహిల్స్ అండ్ సికింద్రాబాద్ ఏరియా నుంచి టోటల్ 11 ఫేక్ డాక్టర్స్కి మేము అప్రెంట్ చేశాము. తర్వాత ఒకటి మెడికల్ షాప్ ఓనర్కి కూడా మేము అప్రెంట్ చేశాము. సో ఈ 11 డాక్టర్స్ దగ్గరికి ఎలాంటి సర్టిఫికేట్ లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, అట్లీస్ట్ ఆర్ఎంపీ సర్టిఫికేట్ కూడా లేదు. తర్వాత కూడా వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఫేక్ క్లినిక్ నడిపిస్తున్నారు. రెగ్యులర్గా 10 to 40 మెంబర్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 50 to 200 రూపీస్ వరకు ఛార్జ్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి మేము చాలా మెడిసిన్స్, సిరీస్, గ్లూకోజ్ బాటిల్స్ అండ్ ఆల్ మెడికల్ ఎక్విప్మెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ రబ్బర్ స్టాంప్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సార్, ఈ నిందితులు ఎవరెవరు ఏం చదువురు సార్? అంటే వీళ్ళు నర్సింగ్ చేశారా, లేదంటే డాక్టర్ వైద్యానికి సంబంధించి ఏమన్నా కోర్సులు చేసి ఎంబీబీఎస్ ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకున్నారా, లేదంటే ఇంకేమైనా చదివారు వీళ్ళు? సో ఈ 11 డాక్టర్స్లో రకరకాలుగా ఇష్యూస్ బయటకి వచ్చింది. అది కొంతమంది ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి, ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి అక్కడ క్లినిక్ నడిపిస్తున్నారు. దీంట్లో కొంతమంది 5 to 6 మెంబర్స్ ప్రీవియస్గా యాజ్ ఎ కంపౌండర్గా హాస్పిటల్లో పని చేశారు. ఆ కంపౌండర్ జాబ్ వదిలిపెట్టి ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఒక ఆమె ప్రీవియస్గా 20 years నర్స్గా పని చేశారు. ఆ నర్స్ జాబ్ వదిలిపెట్టి ఇప్పుడే 4 years నుంచి ఈ మధురనగర్ పిఎస్లో ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. తర్వాత ఒకటి పర్సన్ అది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ ఉన్నారు. తర్వాత ప్రీవియస్గా వాళ్ళు ఒక ఫుడ్ స్టాల్ కూడా నడిపి ఈ 2 years ఫుడ్ స్టాల్ నడిపి తర్వాత ఈ క్లోజ్ చేసి మళ్ళీ ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో ఈ రకరకాలుగా ఇష్యూస్ మన బయటకి వచ్చింది. ఒక కేసులో ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, బట్ ఆమె ఫాదర్ అక్కడ క్లినిక్ నడిపిస్తున్నారు. సో ఈ రకరకాలుగా ఇష్యూస్ బయటకు వచ్చింది. సో మేము ఫర్దర్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరు మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ సర్టిఫికేట్ ఇక్కడ ప్రిపేర్ చేశారు, తర్వాత ఈ ప్రిస్క్రిప్షన్ లెటర్, రబ్బర్ స్టాంప్ ఇక్కడ ప్రిపేర్ చేశారు, అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. సార్, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు అయితే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము. ఎవరైనా ఈ ఫేక్ సర్టిఫికేట్ పైన ఇది క్లినిక్ రన్ చేయవద్దు. మీ అందరిపైన నిఘా పెట్టి ఉన్నారు. మీ అందరిపైన చట్టం ప్రకారం సీరియస్ యాక్షన్ కూడా చేస్తాము. తను ఎంబీబీఎస్లో క్వాలిఫై ఉన్నాడా, సర్టిఫైడ్ డాక్టరా లేదనేది కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.